హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ చందు. వెల్కమ్ టు మై ఛానల్ చందు ఫర్ ఎవర్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం మ్యూజిక్ వింటూ మనీ ఎర్న్ చేయొచ్చు. అలాగే మ్యూజిక్ వింటూ వీడియోస్ చూస్తూ కూడా మనీ ఎర్న్ చేయొచ్చు. ఇప్పుడు మనం డేలో ఏదో ఒక హాఫ్ అన్ అవర్ కానీ 10 మినిట్స్ కానీ మ్యూజిక్ వింటూ ఉంటాం. అలాగే జర్నీలో వెళ్ళేటప్పుడు కానీ మ్యూజిక్ చాలామంది వినేవాళ్ళు ఉంటారు. ఇలా మ్యూజిక్ వింటూ కూడా మనీ ఎలా ఎర్న్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆ వెబ్సైట్ ఏంటంటే చూడండి ఈ వీడియో. Chandu forever learn, like, share and subscribe. సో ఫ్రెండ్స్, ఆ వెబ్సైట్ నేమ్ వచ్చేటప్పటికి స్నకల్స్.com అని చెప్పి మీరు టైప్ చేసినా కానీ మీకు ఈ వెబ్సైట్ అనేది ఎలా ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ ఇలా ఓపెన్ అయ్యాక మీరు దీనిలో సైన్ అప్ అవ్వాలి అంటే కనుక మీకు తప్పనిసరిగా ఎవరిదో ఒక రిఫరల్ లింక్ అయితే ఉండాల్సిందే. రిఫరల్ లింక్ లేకుండా మాత్రం మీరు సైన్ అప్ అయితే అవ్వలేరు. మీరు అవ్వాలని ట్రై చేసినా కానీ ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ మీరు టైప్ చేసి అవ్వాలనుకుంటే ఓకే, నేను ఆ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసి రిక్వెస్ట్ అండ్ ఇన్వైట్ అని టైప్ చేస్తే ఏంటంటే ఒక రిక్వెస్ట్ అనేది వాళ్ళకి వెళ్తుంది. ఇప్పటికీ వాళ్ళ దగ్గరికి ఎన్ని వెళ్ళినాయి, 1,61,000 రిక్వెస్ట్ అనేవి వాళ్ళకి వెళ్ళినాయి. ఈ రిక్వెస్ట్ అన్ని ఎప్పుడు కంప్లీట్ చేసి మన అకౌంట్ అనేది ఎప్పటికి వస్తుంది. అందుకని ఏంటంటే మీకు కంపల్సరీగా ఒక రిఫరల్ లింక్ అనేది కావాలి. ఇదిగోండి, ఇక్కడ రిఫరల్ లింక్ ఉంది కదా, ఇలాంటి రిఫరల్ లింక్ నేను ఒకటి నా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు డైరెక్ట్గా ఏంటంటే మీకు ఒక లింక్ అనేది ఓపెన్ అవుతుంది. అది ఎలాగో ఒకసారి చూపిస్తాను చూడండి. మీ వెబ్సైట్ అనేది ఇలాగే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయ్యాక మీరు లాగిన్ విత్ ఫేస్బుక్ అని ఉంది కదా, లాగిన్ విత్ ఫేస్బుక్ మీద క్లిక్ చేయగానే మీరు ఏంటంటే మీ ఫేస్బుక్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది. ఆల్రెడీ నా ఫేస్బుక్ అకౌంట్ లాగిన్ అయ్యి ఉంది కాబట్టి ఆల్రెడీ డైరెక్ట్గా సైట్లోకి వెళ్ళిపోయాను. మీరు ఫేస్బుక్ అకౌంట్ లాగిన్ అయ్యి ఉండకపోతే వేరే ట్యాబ్లో ఇక్కడ మీ ఫేస్బుక్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది. లాగిన్ ఐడి అంటే ఈమెయిల్ ఐడి అయితే ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అయితే మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఫేస్బుక్ డీటెయిల్స్తో లాగిన్ అవ్వండి. దీనిలో మీరు ఫేస్బుక్ డీటెయిల్స్తో లాగిన్ అయ్యాక ఏం చేస్తారంటే దీనిలో వర్క్ ఎలా ఉంటుంది అంటే మన డైలీ టికెట్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. ఈ టికెట్స్ అనేది మనకు ఒక్కొక్క టికెట్కి వచ్చేసరికి వీళ్ళకి 5 వీడియోస్ చూస్తే మనకు ఒక టికెట్ ఇస్తారు. అలా 10 ఎంట్రీస్ చేయొచ్చు. మ్యాక్సిమం 10 ఎంట్రీస్ అంటే నేను ఆల్రెడీ ఒక టికెట్ చేశాను. మీరు కూడా ఏమైనా చేయాలనుకుంటే డైలీ 10 ఎంట్రీస్ చేయొచ్చు. ఒక్కొక్క ఎంట్రీకి వచ్చేటప్పటికి 5 వీడియోస్ చూడాలి. 5 వీడియోస్ చూస్తే ఒక ఎంట్రీ ఇస్తారు. ఆ ఎంట్రీ చేయడం వల్ల మనకేంటి యూజ్ అంటే ఒక్కొక్క ఏంటంటే లాటరీ టైప్ అనమాట. జాక్పాట్ అని ఇక్కడ వస్తుంది కదా, $2,213 ఉన్నాయి. ఈ డాలర్స్ ఏంటంటే తగ్గుతూ ఉంటుంది అనమాట. ఇది తగ్గుతూ ఉండి ఇక్కడ టైం లెఫ్ట్ అని ఉంది కదా, ఇక్కడ ఎంటర్ అయ్యే టైంలో 16 అవర్స్ ఉంది. 16 అవర్స్ తర్వాత ఏంటంటే ఒక డ్రా అనేది తీస్తారు. ఈ డ్రా తీసినప్పుడు ఏంటంటే మనం టికెట్ ఓకే, ముందు ముందు మీకే అర్థమవుతుంది వీడియో టికెట్ ఎలా పెట్టాలి, ఈ డ్రాలో మనం ఎలా విన్ అవుతాం అనేది వీడియో కొంచెం ముందుకెళ్ళగానే మీకు అర్థమవుతుంది. చూస్తూ ఉండండి. ఓకే, ఇక్కడ పక్కన సైడ్ చూసుకుంటే మనకు వచ్చేటప్పటికి ఇక్కడ 3,000 ఎంట్రీస్ అనేవి ఇక్కడ ఉన్నాయి. టోటల్ విన్నర్స్ వచ్చేటప్పటికి 9,437 విన్నర్స్ వచ్చారు ఇప్పుడు లాస్ట్ డ్రాలో. మీరు చూసుకున్నైతే అట్లయితే లాస్ట్ డ్రా ఇక్కడ ఉంటుంది. ఇక్కడ వచ్చేటప్పటికి మనం విత్డ్రాస్ కొన్ని చూడొచ్చు. ఆల్రెడీ కొన్ని డ్రాస్ అనేవి చూడొచ్చు. ఇక్కడ ఇది పెండింగ్లో ఉంది, ఇప్పుడు జరుగుతున్న డ్రా అనమాట. ఇది ఆల్రెడీ జరిగిపోయిన నిన్నటి డ్రా, ఇది June 1st ఇది. ఆల్రెడీ మనం అయితే పార్టిసిపేట్ చేయలేదు, అందుకని నాట్ పార్టిసిపేటెడ్ అని ఉంది ఇక్కడ. ఓకే, ఇక్కడ వచ్చేటప్పటికి విన్నర్స్ లిస్ట్ 9,000 మెంబర్స్ విన్ అయ్యారనమాట. దీనిలో విన్నింగ్ నెంబర్ వచ్చేటప్పటికి ఇది నెంబర్. టికెట్ నెంబర్ మనం ఏంటంటే 5 వీడియోస్ చూసాక మనకు ఒక టికెట్ వస్తుంది. ఆ టికెట్లు ఏంటంటే 5 నెంబర్స్ అనేవి చూడాలి. ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి, మీకే అర్థమవుతుంది ఆ 5 వీడియోస్ ఎలా చూడాలి. ఆ 5 వీడియోస్ చూసాక మీకు టికెట్ అనేది ఎలా వస్తుందో కూడా చూద్దాం. ఓకే, ఇంకొకటి ఏంటంటే దీనిలో ఇక్కడ మీకు ఈ మనిషి సింబల్ మీద క్లిక్ చేస్తే మన ప్రొఫైల్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇక్కడ సైడ్ మెనూలో మీకు వచ్చేటప్పటికి హౌ టు విన్ అని ఉంది. హౌ టు విన్ అంటే మనం ఎలా విన్ అవ్వాలి అంటే మనం ఫస్ట్ 5 నెంబర్స్ మీద 5 నెంబర్స్ టికెట్ పెట్టామనుకోండి. ఆ 5 నెంబర్స్ కరెక్ట్ అయితే మనకి 90% వస్తుంది. ఇందాక $2,000 ఉంది కదా, ఆ $2,000లో నుండి మనకు 90% అంటే 90% జాక్పాట్ అనేది ఇస్తాడు. అలాగే 4 నెంబర్స్ మ్యాచ్ అయితే 6% ఇస్తారు. 3 నెంబర్స్ మ్యాచ్ అయితే 3% ఇస్తాడు. 2 నెంబర్స్ మ్యాచ్ అయితే 5 నెంబర్స్, ఏ 5 నెంబర్స్లో 2 నెంబర్స్ మ్యాచ్ అయినా ఆ డ్రా తీసిన నెంబర్కి మ్యాచ్ అయినా 1% అనేది ఇక్కడ ఇస్తాడనమాట. ఓకే, ఇంకొకటి వచ్చేటప్పటికి ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ప్రైజెస్ ఉంది. ఇది విత్డ్రా చేసుకోవడానికి ఇక్కడ వచ్చేటప్పటికి ఆండ్రాయిడ్ యాప్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఆండ్రాయిడ్ యాప్ అయితే మీకు గూగుల్ ప్లే స్టోర్లో దొరకదు ఈ యాప్ స్నకల్స్ అనేది. నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి యాప్ కూడా. ఓకే, కిందకు వచ్చేసి మన కాంటాక్ట్ అస్ ఉంది. డైరెక్ట్గా వీళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు, వాట్సాప్లో కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే వీళ్ళకి డైరెక్ట్గా మెయిల్ చేసినా కానీ వెంటనే రిప్లై ఇస్తున్నారు. ఒకసారి మీరేం ట్రై చేయొచ్చు. ఇది వచ్చేటప్పటికి మన ఇండియా వాళ్ళదే +91 చూడొచ్చు మీరు ఇక్కడ. ఓకే, దీనిలో వీడియోస్ ఎలా చూడాలి అంటే ఇక్కడ snackus.comలో ఫస్ట్ స్టార్టింగ్ హోమ్ పేజ్కి వచ్చేస్తే ఇక్కడ మనకి ఇక్కడ గెట్ ఏ టికెట్ అని ఉంది కదా, గెట్ ఏ టికెట్ మీద క్లిక్ చేయండి. గెట్ ఏ టికెట్ మీద మనం క్లిక్ చేసినప్పుడు ఇక్కడ 6 వీడియోస్ ఉన్నాయి కదా, ఈ 6 వీడియోస్లో ఒక 5 వీడియోస్ చూస్తే వాచ్ 5 వీడియోస్ టు గెట్ టికెట్ అని ఉంది కదా. ఇక్కడ ఏంటంటే మనం వీటిలో ఒక 5 వీడియోస్ చూస్తే వీటిలో ఏ 5 వీడియోస్ చూసినా మనకు ఒక టికెట్ అనేది ఇస్తారు వీళ్ళు.
ఆ టికెట్ మనం ఎలా తీసుకోవాలి, ఆ టికెట్ తీసుకున్న తర్వాత ఎలా నెంబర్ సెలెక్ట్ చేయాలి. నెంబర్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇందాక మీరు ఇక్కడ చూశారు కదా, 5 నెంబర్స్ ఉన్నాయి. దీనిలో లాస్ట్ టైం విన్నర్స్ చూశారు కదా, అలాగే మనం ఒక 5 నెంబర్స్ సెలెక్ట్ చేస్తే ఆ 5 నెంబర్స్లో కానీ లీగ్ డ్రాని ఎత్తిస్తారు. ఆ డ్రాలో మనం విన్ అయితే కనుక మనకి అక్కడ వచ్చిన పర్సంటేజ్ని బట్టి మనకి మనీ అనేది ఇస్తారు. ఓకే, మీకు వచ్చేటప్పటికి ఇక్కడ వీడియో ఎలా ప్లే చేయాలి, వీడియో మీద క్లిక్ చేయండి. వీడియో అనేది ఓపెన్ అవుతుంది, యూట్యూబ్ వీడియో. ఈ వీడియోని ప్లే చేయండి. వీడియో ప్లే చేసినప్పుడు మనకు ఒక మ్యూజిక్ అనేది వినిపిస్తుంది. ఆ మ్యూజిక్ అనేది దేనికి సంబంధించింది అనేది లాస్ట్లో ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. ఆ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేసినట్లయితేనే వీడియో నుండి నెక్స్ట్ వీడియో చూడగలుగుతారు. ఫ్రెండ్స్, మీకు వినిపిస్తుందో లేదో కానీ ఇక్కడ ఒక మ్యూజిక్ అనేది ప్లే అవుతుంది. ఈ వీడియో దేనికి సంబంధించింది అని చెప్పి ఇక్కడ లాస్ట్లో మనకు వచ్చేటప్పుడు ఒక క్వశ్చన్ అనేది అడుగుతారు. ఈ వీడియోని మీరు ఫార్వర్డ్ చేయడం కానీ అలాంటిది అయితే ఏమీ కుదరదు. వీడియో మొత్తం కంపల్సరీ చూడాల్సిందే. వీడియో అంటే ఎంతోసేపు ఉండదు ఫ్రెండ్స్, 60 మినిట్స్ 90 మినిట్స్ ఉంటుంది అంతే. 1 to 1.5 మినిట్స్ ఉంటుంది. ఈ వీడియో అంతా చూసాక మాత్రం మీరు కంపల్సరీగా ఇక్కడ ఏంటంటే వీళ్ళు అడిగే క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ చెప్తేనే ఈ వీడియో అనేది నెక్స్ట్ ఫార్వర్డ్ అవుతుంది అనమాట. అంటే నెక్స్ట్ వీడియోకి వెళ్ళగలుగుతాం. అలా 5 వీడియోస్కి 5 ఆన్సర్స్ చేయాలి. ఫ్రెండ్స్, ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలామంది మ్యూజిక్ వింటూ ఉంటారు కదా, ఆ మ్యూజిక్తో పాటు ఏంటంటే ఇలా వర్క్ చేసుకుంటా అంటే ఈ మ్యూజిక్ ఇక్కడ మ్యూజిక్ వినడం ద్వారా మనకి మనీ కూడా వస్తుంది కదా, అందుకే చెప్తున్నాను అనమాట. అంటే నాకు స్నగల్స్ గురించి చాలామంది అడిగిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం కూడా ఇది. ఓకే, మనకి కంప్లీట్ అయిపోయాక ఇక్కడ గెస్ వాట్ కేటగిరీ ద వీడియో ఇస్, పాప్ ఆర్ ర్యాప్, హెల్దీనెస్ అంటే రెస్టారెంట్ ఇక్కడ అడుగుతున్నాడు. మీకు ఏంటంటే ఇప్పటికీ మీరు అంతకుముందు వీడియో చూడనట్లయితే మీరు ఇంకా అది ప్లే అవుతూనే ఉంటుంది, అలా చూస్తూ ఉండొచ్చు అనమాట. ఆ వీడియో అనేది దేనికి సంబంధించింది ఇక్కడ మనం కరెక్ట్గా గెస్ చేస్తేనే మనకు అనేది ఇస్తాడనమాట. ఓకే, మనం ఇప్పుడు పాప్ అని టైప్ చేద్దాం. పాప్ అని ఇవ్వగానే మనకి ఏంటంటే గ్రేట్ యూ గెస్టెడ్ ఇట్ కరెక్ట్లీ, అంటే నేను గెస్ చేసింది కరెక్ట్, అది పాప్ మ్యూజిక్ కాబట్టి నేను గెస్ చేసింది కరెక్టే కాబట్టి నేను నెక్స్ట్ వీడియోకి వెళ్తాను. అదే నేను రాంగ్ టైప్ చేస్తే ఇక్కడ రెడ్ కలర్లో వచ్చి వీడియో మళ్ళీ చూడమని లేకపోతే నెక్స్ట్ వీడియో చూడమని వస్తుంది అనమాట. ఇలా ఏంటంటే 5 వీడియోస్ చూడాలి మనం. ఓకే, నేను వీడియో అయితే ఇక్కడికి పాస్ చేసి నేను 5 వీడియోస్ చూసేసి టికెట్ ఎలా క్రియేట్ చేయడానికి చూపిస్తాను ఇప్పుడు మీకు. ఓకేనా ఫ్రెండ్స్, మీరు 5 వీడియోస్ చూసాక మీకు ఏంటంటే స్క్రీన్ అనేది ఇలా వస్తుంది. ఏంటంటే ఇక్కడ క్రియేట్ యువర్ టికెట్ ఉంది కదా, ఈ క్రియేట్ టికెట్ దగ్గర ఏంటంటే మనం ఇక్కడ ఈ నెంబర్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటూ ఉంటే 5 నెంబర్లు అనేవి ఇక్కడ పడతా ఉంటే సెలెక్ట్ అవుతుంది అనమాట. ఈ నెంబర్ సెలెక్ట్ అయ్యాక మీరు సబ్మిట్ టికెట్ మీద క్లిక్ చేస్తే మీకు ఏంటంటే ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఏంటంటే టికెట్ అనేది సబ్మిట్ అయిపోయి గుడ్ లక్ అని వస్తుంది. ఇక్కడ క్రియేట్ అనదర్ టికెట్ అంటే అనదర్ టికెట్ అంటే మీరు మళ్ళీ ఇంకో 5 వీడియోస్ చూస్తే మళ్ళీ ఇంకో టికెట్ ఛాన్స్ ఇస్తాడు. ఆ టికెట్ మళ్ళీ వేరే నెంబర్ సెలెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు నెంబర్ అనేది నేను ఈ నెంబర్ సెలెక్ట్ చేశాను. ఈ నెంబర్ రేపు డ్రా తీసే దాంట్లో ఈ నెంబర్ ఏమైనా వచ్చే ఛాన్స్ ఉంటే, ఈ నెంబర్ అన్నీ కరెక్ట్గా ఉంటే మనకు వస్తుంది ఫస్ట్ ఛాన్సు. అదే లేదనుకుంటే అంటే ఒక నెంబర్ 2 నెంబర్స్ మ్యాచ్ అయినాక మనకి ఏంటంటే 1% అనేది ఇస్తాడనమాట. ఎక్కడ నుండి ఇక్కడ ఇందాక చూపించాను కదా, ఇక్కడ ఒక అమౌంట్ ఇక్కడ 2218 ఉంది కదా, ఈ అమౌంట్లో అండి మనకి 2 నెంబర్స్ మ్యాచ్ అయితే వీటిల్లో ఏ నెంబర్ మ్యాచ్ అయినా ఈ 15, 21 వీటిలో ఈ 5 ఏ నెంబర్ మ్యాచ్ అయినా ఏ 2 నెంబర్స్ మ్యాచ్ అయినా 1% వస్తుంది. అన్ని నెంబర్స్ మ్యాచ్ అయితే 90%. ఇందాక చూపించాను కదా మీకు, అలా ఏంటంటే వస్తుంది. ఓకే, బ్యాక్ టు హోమ్ అని నొక్కుదాం. ఇంకో టికెట్ అయితే క్రియేట్ చేయను ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ మొత్తం నేను 2 ఎంట్రీస్ చేశాను. 2 ఎంట్రీ టికెట్స్ ఇదిగోండి. ఇక్కడ ఇందాక లాస్ట్ టైం చేసిన ఎంట్రీ టికెట్ ఇది, అంతకుముందు నేను ఒకటి చేశాను, ఇది ఒకటి. ఏంటంటే ఇలా మనం 10 ఎంట్రీస్ చేయొచ్చు. ఇలా 5 వీడియోస్ చూసినట్లయితే మనం 10 ఎంట్రీస్ అనేవి చేయొచ్చు ఇక్కడ. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకొకటి ఏంటంటే మీకు ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్పలేదు. అదేంటంటే రిఫర్ అండ్ ఎర్న్ ఇన్ ఇది ఇక్కడ ఇన్వైట్ అండ్ ఎర్న్ అని ఉంది కదా, ఇన్వైట్ అండ్ ఎర్న్లో ఏంటంటే మనకి 6 లెవెల్ అంటే 7 లెవెల్స్ వరకు, దాదాపుగా 7 లెవెల్స్ వరకు మీకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. మీరు నెట్వర్క్ అనేది బిల్డ్ చేసుకోగలిగితే కనుక మీకు ప్రతి ఒక్కరి దగ్గర నుండి ఎవరు ఎర్న్ చేసినా కానీ మీకు ఎంతో కొంత పర్సెంటేజ్ అని వస్తుంది. ఆ పర్సెంటేజ్ ఎలా వస్తుంది అంటే ఇదిగోండి, ఇక్కడ రాసి పెట్టాను చూడండి. ఇక్కడ వచ్చేవాడికి మీరు చూడొచ్చు, ఇక్కడ ఫస్ట్ లెవెల్లో కనుక మీరు ఫస్ట్ లెవెల్ ఎవరైనా మీరు జాయిన్ చేయించి వాళ్ళు ఒక $10 కనుక ఎర్న్ చేస్తే వాళ్ళ దగ్గర నుండి మీకు 50% అంటే $5 అనేవి మీ అకౌంట్లోకి వస్తాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి సెకండ్ లెవెల్ నుండి మనకి వచ్చి చూసుకుంటే 5th లెవెల్ వరకు, అంటే ఇక్కడ నుండి ఈ సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, 4th లెవెల్ ఈ 5 లెవెల్లో ఎవరు జాయిన్ అయినా కానీ మనకు వచ్చేది 10% వస్తుంది వీళ్ళందరి దగ్గర నుండి.
అలా కాకుండా లాస్ట్ 2 లెవెల్స్ 6 అండ్ 7 లెవెల్స్‌లో ఎవరైనా జాయిన్ అయితే 5% అనేది వీళ్ళు ఎవరిదైనా టికెట్ సబ్మిట్ చేసి ఆ టికెట్స్‌లో డ్రా తీసినప్పుడు వాళ్ళు విన్ అయిన అమౌంట్‌లో నుండి మనకి ఈ షేర్ అనేది వస్తది. ఇక్కడ చూపించాను కదా మీకు పర్సెంటేజ్ కొన్ని షేర్స్ ఆ షేర్ అనేది మీకు వస్తదనమాట. ఓకేనా ఫ్రెండ్స్. మీకు ఎర్న్ చేయడం ఎలాగో అర్థమైంది కదా! ఈ మ్యూజిక్ వింటూ ఈ టికెట్స్ చూసి. ఓకే. మనం ఇంకో టికెట్‌కి చేయాలి అనుకుంటే గెట్ ఏ టికెట్ అని మీద క్లిక్ చేస్తే మీకు వీడియోస్ అనేది వస్తాయి. ఆ వీడియోస్‌కి ఆన్సర్ అనేది కరెక్ట్‌గా చెప్పాలి. ఏముండదు ఫ్రెండ్స్ అక్కడ మ్యూజిక్ ప్లే అవుతుంది. ఆ మ్యూజిక్ ప్లే అయ్యేదాన్ని బట్టి మనకు ఆన్సర్స్ అనేవి ఉంటాయి. మన దీనిలో ఎలా విత్‌డ్రా చేయాలంటే ఇక్కడ ప్రైజెస్ ఉంది కదా! ఈ ప్రైజెస్‌లోకి వెళ్ళండి. ఈ ప్రైజెస్‌లోకి వెళ్ళాక ఇక్కడ వరల్డ్ వైడ్ అని ఉంది. వరల్డ్ వైడ్ తీసేసి ఇండియా అని పెట్టండి. ఇండియా అని పెట్టాక మనకేంటంటే అమెజాన్ గిఫ్ట్ కార్డ్ వోచర్ ఇస్తున్నాడు. పేపాల్ ఇస్తున్నాడు. ఇదివరకు ఏంటంటే పేటీఎం క్యాష్ కూడా ఇచ్చేవాళ్ళు. పేటీఎం తీసేసి ఇప్పుడు ఈ రెండిటికే ఇస్తున్నారు. ఇది వచ్చేటప్పటికి అమెజాన్ గిఫ్ట్ కార్డ్ తీసుకోవాలంటే $10 ఉండాలి మినిమమ్. అదే మనం పేపాల్ క్యాష్ తీసుకోవాలంటే 20 సెంట్స్ ఉంటే సరిపోతుంది. మనం ఒక లీగ్ విన్ అయినా గానీ, ఒక డ్రా మ్యాచ్ అయినా గానీ, మన విత్‌డ్రా అనేది పేపాల్‌కి వెళ్ళిపోతుంది. పేపాల్ నుండి బ్యాంక్ కూడా వచ్చేస్తుంది. మీకు తెలుసు కదా పేపాల్‌కి ఎలా ఎళ్ళాలనేది. పేపాల్ అకౌంట్ మీరు క్రియేట్ చేసుకోవాలి. మీకు లేదు అనుకుంటే గనక నా ఛానల్‌లో వచ్చేటప్పటికి ఆల్రెడీ వీడియోస్ పేపాల్ గురించి పెట్టాను. ఆ వీడియో గనుక మీరు సెర్చ్ చేస్తే మీకు దొరుకుతుంది. లేకపోతే నేను లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. పేపాల్ అనే అకౌంట్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఉంది మాక్సిమం. చూడండి. ఓకే ఫ్రెండ్స్ మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ వీడియో దీనిలో ఎలా వర్క్ చేయాలనేది. ఇది ఎందుకు చెప్పాను అంటే నన్ను స్నక్కల్స్ గురించి చాలామంది అడిగారు. దానికోసం చెప్పాను. అండ్ ఈ మ్యూజిక్ వింటూ నాకు నచ్చింది. మ్యూజిక్ వింటూ ఎర్న్ చేయడం అంటే పర్లేదు. అంటే డైలీలో మనం ఒక 5 మినిట్స్ స్పెండ్ చేసినా గానీ ఆ వీడియోస్ అనేవి చూస్తూ డైలీ ఒక 2 టికెట్స్ పెట్టుకున్నా గానీ మనకు సరిపోతుంది. మాక్సిమం ఇంటి దగ్గరే ఉండి ఎక్కువ జర్నీ చేసేవాళ్ళు మ్యూజిక్ అలాగే ఉంటారు కాబట్టి వాళ్ళు ఇంకా ఎక్కువ టికెట్స్ కూడా చేసే ఛాన్స్ ఉంటది. అంటే 10 టికెట్స్ వరకు చేయొచ్చనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఒక షేర్ చేయండి. ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయాలి. లైక్ కూడా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.